నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత. నేను అనుశ్రీ. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సంప్రదాయ ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులతో నమాజ్ను ఆచరించారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని, దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఉర్దూలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని మైనారిటీలకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పలువురు మైనారిటీ నేతలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अस्सलाम वालेकुम। సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లింలకు ఎంతో మేలు జరిగిందని మైనారిటీ నేతలు చెప్పారు. ముస్లింల సంక్షేమం కోసం అత్యధిక నిధులిచ్చారని కొనియాడారు. ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్, ఎమ్మెల్సీలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు మైనారిటీలకు తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ పాలన స్వర్ణయుగమని, మరో 3 పర్యాయాలు వైఎస్ జగన్ సీఎంగా ఉండేలా అల్లాను ప్రార్థించామన్నారు. సత్యసాయి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగింది. గ్రామ గ్రామాన సీఎం జగన్ కు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ఎటు చూసినా జనమే. జననేత కోసం అక్క చెల్లెమ్మలు, అవ్వ తాతలు సైతం తరలి వచ్చారు. హారతులు పడుతూ పూల వర్షం కురిపించారు. యాత్ర ప్రారంభమైన రోజు నుంచి ఎక్కడికక్కడ మేమంతా మీ వెంటే అంటూ వైఎస్ఆర్సీపీ జెండాలతో బస్సు వెనుకే తరలి వెళ్తున్నారు. ప్రతి గ్రామంలో సీఎం జగన్ కు గజమాలలతో స్వాగతం పలుకుతున్నారు అభిమానులు. ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తడంతో బస్సు యాత్ర వెళ్లే మార్గంలో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కదిరిలో భారీ గజమాలతో సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు ప్రజలు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు జననేత వైఎస్ జగన్. అక్కా చెల్లెమ్మలు హారతులు పట్టారు. 5 ఏళ్లు తమను కాపు కాసిన నాయకుడిని చూసేందుకు సుర్రుమనే ఎండను సైతం లెక్క చేయకుండా జనం ఆరాటపడ్డారు. తమ నాయకుడిని కళ్ల నిండా నిలుపుకునేందుకు తాపత్రయపడ్డారు. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కుల నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే. జననేత తమకు చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ ఎన్నికల మహాసంగ్రామంలో పెత్తందార్ల పీచమనిచేందుకు మేమంతా సిద్ధం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సమున్నతంగా నిలిపేందుకు సామాన్యులతో కలిసి అసామాన్యుడు సీఎం జగన్
బస్సు యాత్ర ద్వారా చేస్తున్న యుద్ధ కవాతు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో కూటమిలో వణుకు పుట్టిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో జైత్రయాత్రలా కొనసాగుతోంది. రేపు చీకటిమ్మనపల్లె నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ములకల చెరువు, పెదపాలెం మీదుగా వేపూరికోట, బుర్రకాయలకోట క్రాస్ గొల్లపల్లి, అంగుళ్లకు బస్సు యాత్ర సాగనుంది. అంగళ్ళు దాటిన తర్వాత సీఎం వైఎస్ జగన్ లంచ్ బ్రేక్ తీసుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 3:30 మదనపల్లెలో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లెకు చేరుకోనుంది బస్సు యాత్ర. రాత్రికి అమ్మగారిపల్లె శివార్లో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా.
గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. అనంతపురం జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పలువురు వైఎస్ఆర్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీల నుంచి కీలక నేతలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ కీలక నేత వేణుగోపాల్, జనసేన నియోజకవర్గ నేత తిరుపతేంద్ర, పుట్టపర్తి టీడీపీ మండల నేత కె పెద్దన్న, వెంకటస్వామి తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వాలంటీర్ల విషయంలో కోర్టుకెక్కి అడ్డుకున్నారని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్, పురంధరేశ్వరులపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్దకెళ్లి పైరవీ చేసుకున్నదెవరని ప్రశ్నించారు. చంద్రబాబు తన మేలు, రాజకీయ ఎదుగుదల కోసం ఎలక్షన్ వాచ్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకోవటానికి ప్రయత్నించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పైరవీ చేసుకున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు మీ వదిన గారు, పురంధేశ్వరి గారు, అలాగే నీ కోసం, నీ మేలు కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం ఒక ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మాజీ ఐఏఎస్లు, మాజీ మేధావులు, మీ సానుభూతి పరులు మీకోసం పనిచేస్తున్న వాళ్ళు కాదా? వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ప్రజలకు వాలంటీర్లను దూరం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారన్నారు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. చంద్రబాబు అసలు మనిషేనా లేక జంతువా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుకు ఓటేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే అంటూ ఘాటుగా విమర్శించారు. కోవూరు నియోజకవర్గంలో జరిగిన గిరిజనుల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వాలంటరీ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి వారి ద్వారా ప్రజలకు సేవలందిస్తుంటే వారిని సంఘ విద్రోహ శక్తులుగా అభివర్ణించడం దారుణమన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో అవ్వాతాతల కష్టాలు దూరం అయితే అది చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారని మండిపడ్డారు. పేదలకు ఎవరి పాలనలో మేలు జరిగిందో ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం ఖాయమన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ తర్వాత మైనారిటీలకు న్యాయం చేసిన నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే అన్నారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. మాట ఇవ్వటమే కాదు, అది నిలబెట్టుకున్న నాయకుడిగా జగన్ అన్ని వర్గాల మనసుల్లో నిలిచిపోయారన్నారు. మరోసారి జగన్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈరోజు ఓన్లీ ముస్లిం సామాజిక వర్గానికి మేలు చేయడానికి, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ వైద్యం కోసము, వాళ్ళ ఇల్లులు కట్టడానికి కోసము, మహిళా సాధికారత కోసము, వాళ్ళ ఆరోగ్యశ్రీ కోసము ఈరోజు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేదు. కాబట్టి ఆయనకు గుండెలో పెట్టుకోవడం జరిగింది.
కృష్ణా జిల్లాలో వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వారు చెప్పారు. ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోనే 1227 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 40 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో వీరు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చేరినట్లు వారు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఈసీకి లేఖ రాసిన నిమ్మగడ్డకు చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అవ్వాతాతలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు కుట్రలు దారుణమన్నారు. ఎన్నో మాటలన్నారు, మోట్లు మోసే పని అని అన్నారు. అలా కాకుండా మరి చాలా వివిధ రకాలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, టెర్రరిస్టులని చాలా రకాలుగా వాళ్ళని చాలా అవమానపరిచారు. మరి మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా ఆయన చెప్పిన మాటే వింటూ ఆయనకు అనుసంధానంగానే ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన రిటైర్ అయిపోయినప్పటికీ కూడా వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళ మీద వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. రాజంపేట టీడీపీలో తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేశారు స్థానిక టీడీపీ నేత చెంగల్ రాయుడు. రాజంపేట టికెట్ స్థానికేతరుడైన సుగువాసి సుబ్రహ్మణ్యానికి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగాయి. రాజంపేట టీడీపీ నేత చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. టికెట్ తనకే ఇవ్వాలంటూ భారీ బల ప్రదర్శన చేపట్టారు. రాజంపేట పాత బస్టాండ్ నుంచి మన్నూరు ఎల్లమ్మ దేవస్థానం వరకు ర్యాలీగా వెళ్లారు. సుగవాసి వద్దు, బత్యాల ముద్దు అంటూ నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా జనసేనలో టికెట్ పంచాయతీ రచ్చకెక్కింది. అవనిగడ్డ టికెట్ జనసేనకు కేటాయించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అల్టిమేటం జారీ చేశారు నాయకులు, కార్యకర్తలు. టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన శ్రేణులు ఆయనకు టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతామని ప్రకటించారు. పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్ను కేటాయించాలని, లేదంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమని కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ హెచ్చరించారు. మనం ఈ రోజున ఇక్కడ మరి ఈ మీటింగ్ పెట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ పరిస్థితులు రాకుండా ఉండాల్సింది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే జనసేన అభ్యర్థిని మాత్రమే నిలబెట్టేటట్టుగా మనందరం పోరాటం చేద్దాం. మన బిడ్డకి ఇంకొకటి తండ్రి కాడు, మన బిడ్డకి ఇంకొకటి తండ్రి కాడు. పక్క పార్టీ వైపు తిరగరు, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మనలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగనివ్వను. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అయ్యాను. అటువంటి పరిస్థితి రాదని మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఎన్నికల ప్రచారానికి తమ వద్దకు వస్తున్న టీడీపీ లీడర్లకు షాక్ ఇస్తున్నారు ప్రజలు. ఏలూరు జిల్లా నూజివీడులో టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథికి ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నూజివీడు 10వ వార్డు పరిధిలో మొఘల్ చెరువు ప్రాంతంలో కార్యకర్తలతో కలిసి పార్థసారథి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే తమ ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు తీరుస్తానంటూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూసిన పార్థసారథికి స్థానికులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మొఘల్ చెరువు ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలిస్తానని ఈ సందర్భంగా పార్థసారథి హామీ ఇచ్చారు. దీంతో అక్కడున్న స్థానికులు పార్థసారథిని గట్టిగా నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్లు ఇవ్వకుండా ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుండగా ఎలా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో మీ ఎమ్మెల్యేని అడగాల్సిన ప్రశ్నలు తనను ఎలా అడుగుతారంటూ రివర్స్ అయ్యారు పార్థసారథి. దీంతో అక్కడే ఉన్న తులసమ్మ అనే వృద్ధురాలు అధికారంలోకి రాగానే పట్టాలిస్తామని బాండ్ రాసివ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఏం చెప్పాలో పాలుపోని పార్థసారథి టీడీపీ నేతలు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. పార్థసారథి గారు వచ్చారు, లోక్సభలో పెట్టి పట్టాలు ఇప్పివచ్చు, దాన్ని మాట్లాడి నేను ఇప్పిస్తాను అని అన్నారు.
మరి ఆ విషయం తెలిసిన వాళ్ళు మరి అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం గెలిచింది కదా, ఆ పదవి ఉన్నప్పుడు అప్పుడు కూడా చేయలేదే, మరి ఇప్పుడు చెప్పే మాటలేదు, అప్పుడు చేయలేదే. ఇప్పుడు పార్థసారథి గారు అంటే ఇప్పుడు వచ్చారండి, పైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది కదా, మీ కార్యకర్తలు ఉన్నారు కదా, మరి వాళ్ళు చేయలేదే. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి భార్య కుమారుణ్ణి హైదరాబాద్ సిపిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత శివానందరెడ్డి కోసం గాలింపు చేస్తున్నారు పోలీసులు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో సిసిఎస్ పోలీసులు నంద్యాలకు వెళ్లగా పోలీసుల రాకన ముందే గమనించిన టీడీపీ నేత శివానందరెడ్డి అక్కడి నుంచి పరారయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా భూమి రెగ్యులరైజ్ చేసుకున్నట్లు శివానందరెడ్డిపై ఆరోపణలున్నాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్ శివారులో 1,000 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేశారు. ప్రభుత్వ స్థలంలో విజిల్లా ఇన్ఫ్రా పేరుతో విల్లాలను అమ్ముకున్నారు. ప్రస్తుతం శివానందరెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కేసీఆర్ చెప్పేవన్నీ కట్టు కథలేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. జనరేటర్ పవర్తో ప్రెస్ మీట్ పెట్టి మధ్యలో కరెంటు పోయిందని చిల్లర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్కు ఎన్జీటీ పర్యావరణ అనుమతులను రద్దు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని కేసీఆర్పై ఆరోపణలు గుప్పించారు. అది 3-4 నెలల తర్వాత మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోయి నిన్ను వదిలేసి ఎక్కడో అక్కడ పోతా ఉంటే అక్కడ పోయి అది కూడా కరెంటు లేకుండా ఉన్నటువంటి దగ్గర కూర్చొని జనరేటర్ పెట్టుకొని దాంట్లో మైక్ పెట్టుకొని ఆ జనరేటర్ కూడా సగం ఆగిపోయి మైక్ పని చేయకుండా మళ్ళీ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసి రండి చర్చిద్దాం. ఇప్పుడు మేము చెప్పినవి మీరు చెప్పినవి వాస్తవాలు అయితే మీకు నిజంగా రాష్ట్రం మీద అభిమానం ఉంటే నేను లెక్కలతో సహా వస్తా. రండి ఆడ కూర్చొని మాట్లాడదామని చర్చిద్దాం. జేబులో కత్తెర పెట్టుకుని జేబు దొంగలు తిరుగుతారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. ఏక్నాథ్ షిండేలే కాంగ్రెస్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. నల్గొండ, ఖమ్మంలో ఉన్న వారితోనే రేవంత్ కు ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చేసే పని అది. డేంజర్ ఇక్కడున్న నల్గొండ బాంబుతో అక్కడున్న ఖమ్మం బాంబుతో కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని ప్రజలు మరిచిపోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 20 సూత్రాల పథకం, గరీబీ హటావో వంటి రాజకీయ నినాదాలతో కాంగ్రెస్ నేతలు కాలం గడిపారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సామాజిక ఆర్థిక అవసరాలకు దూరమయ్యారని చెప్పారు. పాలనా పరమైన వైఫల్యాలతో కాలం గడిపారని, ప్రజల జీవితాల్లో మార్పు తేలేకపోయారని అన్నారు. దీర్ఘకాలికంగా పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు కాంగ్రెస్ కృషి చేయలేదన్నారు. బీజేపీ పాలనే ఎన్నికల్లో తమ ఎజెండా అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్న రాధాకిషన్ 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లుగా గుర్తించారు. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్, అలాగే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు గుర్తించారు అధికారులు. బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని బెదిరించి డబ్బు తరలించారని రాధాకిషన్ పై అభియోగాలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతనికి డబ్బు ఇచ్చారని పోలీసుల విచారణలో తేలింది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు. రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ఢిల్లీ పోలీసులు ప్రత్యేక వాహనంలో నేరుగా జైలుకు తీసుకెళ్లారు. తీహార్ కు వెళ్లే మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. తీహార్ జైలు బయట అదనపు బలగాలను మోహరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 10 రోజులు కస్టడీలోకి తీసుకొని విచారించింది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ను విధించడంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు అధికారులు.
రామాయణం, భగవద్గీత సహా 3 పుస్తకాలు వెంట తీసుకువెళ్లేందుకు న్యాయమూర్తి అనుమతి తీసుకున్నారు కేజ్రీవాల్. తిహార్లో జైలు నెంబర్ 2లో కేజ్రీవాల్ ను ఉంచనున్నట్లుగా సమాచారం. మద్యం కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత మనీష్ సిసోడియా 1వ నెంబర్ జైల్లో ఉండగా సంజయ్ సింగ్ 5వ నెంబర్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ 4వ తేదీకి విచారణ వాయిదా వేసింది రౌజ్ ఎవెన్యూ కోర్టు. కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ను దాఖలు చేశారు కవిత. ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఆమె తరఫున వాదనలు వినిపించారు. కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఈడీ సమన్లకు స్పందించి విచారణకు సహకరిస్తున్నప్పటికీ ఈడీ కవితను అరెస్ట్ చేసిందన్నారు. లోక్సభ ఎన్నికల ముందు వరుస ఐటీ నోటీసులతో అల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని, బకాయిలు ఇప్పుడే రికవరీ చేయబోమని తెలిపింది ఆదాయపు పన్ను శాఖ. దాదాపు 3,500 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐటీ విభాగం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి కఠిన చర్యలు చేపట్టబోమని హామీ ఇచ్చారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్ పిటిషన్పై తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. తమిళనాడులో లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తూ ఉన్న వేళ కచ్చాదీవు దీవి వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై స్పందించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదన్నారు. కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య పార్లమెంట్లో దీనిపై చర్చ జరుగుతూనే ఉందని తెలిపారు. ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రికి 21 సార్లు సమాధానం ఇచ్చామన్నారు జైశంకర్. నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనత ప్రదర్శించారని విమర్శించారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట దక్కింది. తోషాఖానా కేసులో ఆయన జైలు శిక్షను కొట్టేసింది ఇస్లామాబాద్ హైకోర్టు. జనవరి 31వ తేదీన ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతకు గురయ్యారు ఇమ్రాన్. తాజాగా దిగువ కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది ఇస్లామాబాద్ హైకోర్టు. ఈద్ వేడుకల తర్వాత తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. ఈ కేసులో ఊరట లభించినా ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఇంకా చాలా కేసుల్లో ఆయన శిక్షలు అనుభవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది చైనా. అరుణాచల్లో 30 ప్రాంతాలకు అధికారికంగా పేర్లను పెట్టింది. వీటిలో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, 1 సరస్సు, 1 పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయి. చైనా కేబినెట్ నిర్ణయం మేరకు ఆ దేశ పౌర వ్యవహారాల శాఖ ఈ కొత్త పేర్లను విడుదల చేసినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. మే 1వ తేదీ నుంచి కొత్త పేర్లు అమల్లోకి రానున్నట్లు రాసుకొచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తున్న చైనా ఆ ప్రాంతాన్ని జాంగ్నన్ అని పిలుస్తోంది. అక్కడి ప్రాంతాలకు డ్రాగన్ పేర్లు పెట్టడం ఇది 4వసారి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని లాభాలతో ఆరంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల మూలంగా సూచీలు లాభపడ్డాయి. నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 22,475 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 363 పాయింట్ల లాభంతో 74,014 పాయింట్ల దగ్గర ముగిసింది. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ షేర్స్ ప్రధానంగా లాభపడ్డాయి. టైటాన్, నెస్లే ఇండియా, భారతి ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్స్ నష్టపోయాయి. బంగారం ధరలు చూద్దాం. ఈరోజు సరికొత్త గరిష్టాలకు చేరింది బంగారం ధర. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 63,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 69,380 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 64,550 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 70,420 రూపాయలుగా ఉంది.
విజయవాడ, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 63,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,380 రూపాయలుగా ఉంది. ఇక కేజీ వెండి ధర 78,600 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే 2 మ్యాచ్లు ఓడిన ముంబై తాజాగా 3వ మ్యాచ్లోనూ చెత్త బ్యాటింగ్తో నిరాశపరిచింది. రాజస్థాన్తో సొంత గడ్డపై జరుగుతున్న ఈ పోరులో ముంబై 125 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ, నమన్దీర్, బ్రెవిన్ డకౌట్ అయ్యారు. అయితే తిలక్ వర్మ 32, హార్దిక్ పాండ్యా 34 పరుగులు చేయడంతో స్కోర్ 100 దాటగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో బాల్ట్ 3, చాహల్ 3, బర్గర్ 2 వికెట్లను పడగొట్టారు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో భానుడు భగభగ మండుతూ ఉన్నాడు. నెల రోజుల ముందుగానే వడగాల్పుల వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. వచ్చే 4 రోజులు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.